తర్వాత అలా నామకార్థంగా ఉంటూ ఒకానొక సమయంలో దేవుడు దర్శించడం ద్వారా అలా ఉన్న టైంలో నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు దేవుడు నన్ను పిలవడం జరిగింది. అలా ఉద్యోగం వదిలేసి నేను ట్రై చేస్తూ ఉంటాను, వారిలో ఎవరిని అనుసరించకూడదు, దేవుని నామకు స్తోత్రం అండి. దేవుడు తన మహాకృపను బట్టి మనం ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన కృప చూపించారు. ముఖ్యంగా మనం ఈరోజు మన మధ్య సహోదరులు జీవాధార్ గారు ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్ అండి. మీకు వందనాలు. అలాగే మన మధ్య ఎలైజా బ్రదర్ ఉన్నారు. దేవుని నామములో మీ ఇద్దరికీ కూడా వందనాలండి. ముఖ్యంగా మనం ఈరోజు కొన్ని విషయాల కోసం డిస్కస్ చేసుకుందాము. ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి చాలా దూరం నుంచి బ్రదర్ జీవధార వచ్చారు, అలాగే ఎలైజా బ్రదర్ కూడా వచ్చారు. వారిద్దరిని మనము కొన్ని ప్రశ్నలు అడుగుదాము. మేము ముగ్గురం కూడా కలిపి ఇక్కడ వాక్యానుసారంగా కొన్ని విషయాల కోసం డిస్కస్ చేసుకుందాము. వాక్యం ఒక ప్రసంగంలా ప్రకటించినప్పుడు మన జీవితంలో కొన్ని విషయాలు మనకు అర్థం కాకపోవచ్చు. కాబట్టి మనము డిస్కషన్గా మనము చేసుకున్నప్పుడు ఏం జరిగిందంటే, మనము మనుషుల ఆలోచనలోంచి భిన్నాభిప్రాయాలు, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీలో ఎవరు గొప్పవాడో తెలుసుకోవటం కోసం మీలో భిన్నాభిప్రాయాలు ఉండక మానవు అని పౌలు గారు పత్రికలో రాయటం చూస్తాం మనం. కాబట్టి మనము అభిప్రాయాలను పంచుకున్నప్పుడు మనలో ఉన్న సందేహాలు తీరటం ఒకటైతే, మన ఒపీనియన్స్ అంటే మనలో ఉన్న అభిప్రాయాలు కరెక్టో కాదో తెలుసుకోవటం, కరెక్ట్ అయితే కనుక బలపడటం జరుగుతుంది. కాబట్టి మనం వాక్యానుసారంగా కొన్ని డిస్కషన్ చేసుకుందాం. మొదటిగా బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీ పరిచర్య, మీ నేపథ్యం ఒక 1 minute మీరు చెప్పండి. ప్రైజ్ ద లార్డ్ అండి. నా పేరు జీవాధర్. నేను మొగల్తూరు అనే గ్రామం నుంచి వచ్చాను. నేను మొగల్తూరు అనే గ్రామంలోనే జన్మించాను. నేను నా పరిచర్య అనేది మా మామయ్య గారి సంఘం బెతెస్తా బేతేల్ సంఘం ద్వారా పరిచర్యలో కొనసాగుతున్నాను. అలాగే నేను బాప్తిస్మం తీసుకున్నది ఒక 10th class ఆ టైంలో తీసుకున్నాను. తర్వాత అలా నామకార్థంగా ఉంటూ ఒకానొక సమయంలో దేవుడు దర్శించడం ద్వారా నేను పరిపూర్ణమైన మారు మనసులోనికి వచ్చి దేవునిలో ఎదగడం జరిగింది. అలా ఎదుగుతూ దేవుని సేవకు సమర్పించుకున్న తర్వాత వివాహం జరిగింది. ఆ వివాహం ద్వారా దేవుడు ఒక కార్యం చేశాడు. దేవుడు నా పరిచర్యని ఇంకా ఎదిగింపజేశాడు. అలా నా పరిచర్య కొనసాగుతుందండి. మీరు ఇప్పుడు సంపూర్ణంగా దేవుని సేవలోనే ఉన్నారా? అవునండి. ప్రస్తుతానికి ఇంకా నేను సంపూర్ణంగా సేవలోకి రాలేదు, కానీ సంపూర్ణ సేవకి నేను సమర్పించుకున్నాను. అతి త్వరలోనే పూర్తిగా నేను దేవుని సేవలో కొనసాగుతానండి. టెంపరీగా కొంచెం మా ఫాదర్కి హెల్ప్ చేస్తూ సేవలో కొనసాగుతున్నాను ప్రస్తుతానికి. ఓకే, ప్రైజ్ ద లార్డ్ అండి. అలాగే మన మధ్య బ్రదర్ ఎలైజా గారు ఉన్నారు. మనకు చాలా తెలుసు, ఆయన సాక్ష్యం మనం చూసాము, యూట్యూబ్లో చూసాము. ముఖ్యంగా ఈ సందర్భంలో ఎవరికి తెలియని వారు ఉంటే కనుక మీ గురించి కొంచెం చెప్పండి. ప్రైజ్ లోడ్ అండి. మరి దేవుని కృపను బట్టి మరి ఇలాగా మీరు అరేంజ్ చేసినందుకు దేవుని స్తుతిస్తున్నాం. మరి బ్రదర్ జీవాధర్, నేను ఇంజనీరింగ్లో క్లాస్మేట్స్ అండి. ఇద్దరం కూడా ఇంజనీరింగ్ నుంచి ఫ్రెండ్స్ కనుక మరి బ్రదర్ మేము ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు దేవుడి వాక్యాన్ని ధ్యానించుకోవటం, దేవుళ్ళో ఎదగటం, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం, అలాగే మీరందరూ మనందరం టీమ్గా బోయినర్గస్ యూత్ మీటింగ్లు అటెండ్ అవ్వటం, ఆ యూత్ మీటింగ్స్ అటెండ్ అవ్వడం బట్టి నేను ఆశీర్వదించబడి యవ్వన ప్రాయంలో మరి దేవుడు నన్ను సేవకు పిలిచారని గుర్తించడం జరిగింది. అదే రీతిగా మరి ఉద్యోగం చేస్తున్నప్పుడు దేవుడు నాకు అనారోగ్యం వచ్చినప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు దేవుడి సేవ చేస్తానని నాకు నేనుగా మొక్కుకున్నాను. ఆ తర్వాత దేవుడు నన్ను సేవకు పిలిచారు. అలా ఉన్న టైంలో నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు దేవుడు నన్ను పిలవడం జరిగింది. అలా ఉద్యోగం వదిలేసి సంపూర్ణ సేవకి నేను 2014 సంవత్సరంలో సంపూర్ణ సేవకు వచ్చేసానండి. ఆ తర్వాత నుంచి సంపూర్ణ సేవలోనే ఉన్నాను అప్పటి నుంచి. ఇప్పుడు ఇంట్లో ఒక గృహంలో నాకు వివాహం అయిన తర్వాత చిన్నగా సంఘాన్ని ప్రారంభించాం. అలాగే ఎలైజా హోలీ స్పిరిట్ అని యూట్యూబ్ ఛానల్ ద్వారా యూట్యూబ్లోను, అలాగే ఎవరైనా మెసేజ్కి పిలిస్తే అలా మెసేజ్లకు వెళ్ళటం, స్వార్థ దండయాత్రలకు వెళ్ళటం, అలా దేవుడి కృపను బట్టి నాకు ఇచ్చిన తలాంతులు బట్టి దేవుడి సేవలో వాడబడుతున్నాను. సంపూర్ణంగా దేవుని సేవలోనే ఉన్నారు. సంపూర్ణంగా దేవుడి సేవ. వ్యక్తిగతంగా నా గురించి కూడా నేను ఒక 2 విషయాలు చెప్తాను. నేను కూడా
మా అమ్మగారు నన్ను దేవుని సేవకి నేను పుట్టకముందే, నేను గర్భంలో ఉన్నప్పుడే ఆమెని కొంతమంది అపహాస్యం చేశారంట. నాకంటే ముందు 4 సహోదరులు ఉన్నారు నాకు, అక్కలు. వారు పుట్టిన తర్వాత నాలుగో సహోదరి అనగా నాకంటే ముందు పుట్టిన అక్క, ఆవిడ పుట్టిన తర్వాత నీకు ఇంకెప్పటికీ మగపిల్లలు పుట్టరు అని ఆమెని అపహాస్యం చేసినప్పుడు ఆమె నేను ఇప్పటి వరకు దేవుని అడగలేదు, ఒకవేళ నేను కనుక దేవుని అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పి అప్పుడు దేవుణ్ణి అడిగారంట. మీరు కనుక నాకు మగబిడ్డని ఇస్తే కనుక నేను అతన్ని మీకోసం సమర్పిస్తానని. నేను పుట్టకముందే ఆమె సమర్పణ చేసుకున్నారు కాబట్టి తర్వాత నేను పుట్టానండి. అయితే నా వ్యక్తిగత జీవితం ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా దేవుని సేవ చేయటం అనే అభిప్రాయాన్ని అసలు నేను నా జీవితంలో ఊహించుకోలేదు. నాకు అది మొదటి నుంచి ఇష్టం లేదు. కాబట్టి నా ప్రయత్నాలు నేను చేశాను. చదువుకునే సమయంలో ఇదే లోకానుసారంగా మంచిగా గొప్పగా చదువుకుని ఒక గొప్ప స్థానంలో స్థిరపడాలని నేను అనుకున్నాను. అయితే దేవుని ప్రణాళికను గుర్తించడానికి కొంచెం టైం పట్టింది. మధ్యలో చాలా విషయాలు జరిగినాయి, టైం సరిపోదండి. మొత్తానికి ఒకనొక సందర్భంలో నేను దేవుని సేవే ఖచ్చితంగా చెయ్యాలి అనే తీర్మానానికి నాకు ఆ ప్రత్యక్షత వచ్చిన తర్వాత 2009లో నాకు దేవుని సేవకు సమర్పించిన అభిషేకాన్ని దైవజనులు చేశారు. వ్యక్తిగతంగా నేనైతే పూర్తిగా 2012లో దేవుని సేవలోకి వచ్చానండి. అంతకుముందు చదువుకున్నాను, చిన్న చిన్న జాబ్స్ అవి చేశాను, ఈవెన్ బిజినెస్ కూడా చేశానండి. అయితే ఎప్పుడైతే మన మీద దేవుని ప్రణాళిక ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా మనం వెళ్ళినప్పుడు అది మనకి లాభసాటిగా ఉండదు. కాబట్టి నేను ఏ ప్రయత్నం చేసినా నాకు అది విజయవంతంగా అవ్వలేదు. చేయగలిగిన పని అయినా సరే నేను కరెక్ట్గా దేవుని సేవకి రాకముందు కొన్ని సంవత్సరాల్లో నేనేం చేసినా సరే నాకు వైఫల్యం ఎదురైంది. పూర్తి దేవుని సేవలోకి వచ్చిన తర్వాత దేవుని సేవలో ఉన్న ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని గుర్తించడం జరిగింది. తర్వాత దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశారు. మనం మాట్లాడుకుందాం, వ్యక్తిగత సాక్ష్యంలో కూడా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. దేవుని కృపను బట్టి మనం అందరం కూడా పరిచర్యలో ఉన్నామండి. దేవునికి స్తోత్రం. ముఖ్యంగా మన వ్యక్తిగత విశ్వాస యాత్రలో సాధారణంగా మనము దైవజనుల్ని కొంతమందిని చూసి ఇన్స్పైర్ అవటం అంటే వారి ద్వారా ఎలాగంటే మనం పుట్టడంతో క్రైస్తవులంగా మారలేదు కదా. మనకు సువార్తను ప్రకటించారు, వాక్యాన్ని ప్రకటించారు, బలపరిచారు. సో కొంతమంది దైవజనులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో చాలామంది దైవజనులు మనల్ని ప్రభావితం చేస్తారు. అయితే మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన దైవజనులు, మీ విశ్వాసంలో బాగా మిమ్మల్ని బలపరిచిన దైవజనులు కానీ ఎవరైనా ఒక్కళ్ళు కానీ ఇద్దరు కానీ ఎవరైనా ఉన్నారా? వారి గురించి కొంచెం చెప్పండి. మీరు చెప్పండి బ్రదర్. నన్ను ప్రభావితం చేసిన దైవజనులు చాలా మంది ఉన్నారండి. లిస్ట్ పెద్దది ఉంటారు, చాలా మంది ఉంటారు. కాకపోతే అందులో బాగా అంటే ఎక్కువగా నేను రక్షించబడిన తర్వాత విశ్వాసం జీవితంలో దేవుడికి దగ్గర అవుతున్నప్పుడు బెన్నీ హిన్ గారు ఎక్కువ ప్రభావితం చేశారండి. అంటే దేవుడితో ఎక్కువ సమయం గడపాలని, ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్ అని, దేవుడితో దగ్గర సంబంధం కలిగి ఉండాలని ఆయన బుక్స్, ఆయన ప్రసంగాలు నన్ను చాలా ఇంపాక్ట్ చేసే, ప్రభావితం చేసే, దేవుడితో దగ్గర అవడానికి చాలా తోడ్పడ్డాయండి. ఆ తర్వాత సేవలోకి వచ్చిన తర్వాత మరి పాస్టర్ జైపాల్ గారు నన్ను బాగా ప్రభావితం చేశారు. సేవలో ఎంత ప్రయాసపడాలి, ఎంత నమ్మకంగా ఉండాలని. వీరిరువురు కూడా నన్ను బాగా ప్రభావితం చేసిన దైవజనులు అండి. వారి ఇరువురి నుంచి చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. ఆశీర్వదించబడ్డాను. ప్రైజ్ ది లార్డ్. మీరు చెప్పండి బ్రదర్. నాకు పర్సనల్గా ఎలైజా గారికి లాగానే నాకు కూడా చాలామంది దైవజనులు నన్ను ప్రభావితం చేశారు. దానిలో ముఖ్యంగా నేను చిన్నప్పటి నుంచి బైబిల్ మిషన్లో పెరిగానండి. బైబిల్ మిషన్ సంఘంలో నాకు దాన్ని స్థాపించిన దేవదాసయ్య గారు అంటే చాలా అభిమానం. అలాగే ఆయన జీవితం నన్ను ఎంతగానో ప్రభావితం చేసిందనమాట. ఆయన చాలా విషయాల్లో ఒక మాదిరి, మనకి యేసుక్రీస్తు ఎలాగైతే మాదిరి చూపించారో అలాగే మాదిరి చూపిస్తూ మన ముందు నడిచారండి. ఆయన చెప్పిన విషయాల్లో ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు అని చెప్పారు. ఆ వర్డ్ అది క్రైస్తవులకే కాదు, ప్రతి ఒక్క మతస్థులకు కూడా అది ఉపయోగపడుతుంది అనమాట. అలాగే నా జీవితంలో కూడా అది ఆ వర్డ్ని నేను ఎక్కువ నమ్ముతాను అనమాట. ఎవరిని దూషించకుండా,
ద్వేషించకుండా ఉంటే అది మానవ తత్వంలో మంచిది అని నేను నమ్ముతాను. ఎస్. అలాగే ఆయన దైవజనులుగా చేసిన పరిచర్యలో చాలా అద్భుతాలు చేసేవారు అనమాట. ఎలా అంటే ఆయన చరిత్ర చదివినప్పుడు ఆయనకి ఒకసారి గుర్రం బండి మీద వెళ్తూ ఉండగా, జట్కా బండి మీద ఆయనకి డబ్బులు అవసరం అవుతాయి అనమాట. డబ్బులు లేకుండా ఎక్కినప్పుడు ఆయన డబ్బులు అడిగితే ఆ డబ్బులు సడన్గా ఒక చోట ఉన్నాయి తీసుకో అంటే ఆ డబ్బులు దాంట్లో నుంచి వస్తాయి అనమాట. అలాగే ఇంకొక చోట మనకింత పాంప్లెట్లు ముద్రించడానికి మనకింత డబ్బులు అవసరమని ఆయన సేవకుడు ఒక ఆయన వచ్చి అడిగితే, నేను ప్రార్థన చేస్తాను, వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడు అనగానే ఒక పెట్టి దగ్గరికి వెళ్ళి ఆ పెట్టి తెరిస్తే కరెక్ట్గా ఆయనకి ఎంత కావాలో అంత డబ్బులు ఆ పెట్టి నుంచి రావడం అది నాకు చాలా ఆశ్చర్యానికి గురి చేసింది అనమాట. అలాగా చాలా అద్భుతాలు చేశారు ఆయన. ఆ అద్భుతాల ద్వారా నేను చాలా నేర్చుకున్నాను అనమాట. యేసుక్రీస్తులో ఉంటే ఇలా మనకి కావలసినవన్నీ దేవుడు దయచేస్తాడు. అలాగే ఆయనతో పాటు, దేవునితో పాటు ఎక్కువ సహవాసంలో ఉండడంలో దేవదాసి గారు నాకు చాలా నచ్చారనమాట. ఆయన తెల్లవారుజామున మోకరిస్తే చాలాసేపటి వరకు మోకరించి ఆయనతో దేవునితో గడుపుతూ ఉండేవారు. అలాగే ఆయనతో పాటు ఉన్న వాళ్ళని కూడా ఆయన ప్రభావితం చేసేవారు అనమాట. ఆయన చుట్టూ ఉన్న సేవకులు కూడా, లేకపోతే పరిచర్య చేసే వాళ్ళు కూడా అదే విధమైన ప్రార్థనలో ఉండేవారు. అదే విధంగా ప్రార్థన చేయమని అనేవారు అనమాట. ఆయన జీవితం నన్ను అలా ప్రభావితం చేసిందండి. ఇంకా వ్యక్తిగత జీవితంలో ఇంకా సమకాలీన దైవజనులు ఇంకెవరన్నా ఉన్నారా? సమకాలీన దైవజనులు అంటే సతీష్ కుమార్ గారు సేవ నాకు చాలా నచ్చేదండి. ఆయన చదివి ఎంతో ఉన్నతమైన చదివి కూడా సేవకు సమర్పించుకోవడం, ఆయన పరిచర్య, ఆయన విధానం కూడా నాకు చాలా నచ్చుతుంది. అంతే. బ్రదర్, ఇందాక దేవదాసయ్య గారి కోసం చెప్పారు కదా, ఎప్పుడైనా నా పర్సనల్ లైఫ్లో ఇప్పుడు సేవలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా నేను డౌన్ అయిపోయి కొంచెం ఏంటి పరిస్థితులు ఎలా ఉన్నాయని ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఏదో ఒక సందర్భాల్లో డౌన్ అవుతూ ఉంటాం. అంటే ప్రార్థన చేస్తాము కానీ ఏంటి సిచ్యువేషన్ ఎలా వచ్చింది అన్నప్పుడల్లా నేను ఇద్దరు లైఫ్ స్టోరీస్ వీడియో చూడటం కానీ ఆ లైఫ్ స్టోరీస్ మరలా ఒకసారి ధ్యానిస్తానండి. అందులో ఒకరు దేవదాసయ్య గారు, రెండవ ఆయన యేసన్న గారు. ఎప్పుడు నా సేవా విధానంలో కొంచెం పరీక్షలు ఎక్కువ అవుతున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి మరలా వీరి లైఫ్ స్టోరీస్ ధ్యానించినప్పుడు విశ్వాసంలో ఎదగటం, దేవుడు వారికి చేసిన అద్భుత కార్యాలు గుర్తొచ్చి విశ్వాసంలో ఇంకా ఎదిగి మరలా ఆ పరిస్థితి నుంచి బయటికి రావడానికి దేవుడు కృపిస్తూ ఉంటారు. దేవదాసయ్య గారు, అలాగే యేసన్న గారి లైఫ్ స్టోరీ ఇప్పటికీ ఎప్పుడు నాకు పర్సనల్గా స్ట్రగుల్లో ఏంటి పరిస్థితి అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైనా డౌట్ వస్తే మరలా వారి లైఫ్ స్టోరీస్ నేను చూస్తాను, లేకపోతే పుస్తకాల్లో చదివి కొంచెం ఇన్స్పైర్ అయ్యి మరలా అది నాకు చాలా తోడ్పడుతుంది. అవునండి, చాలా చాలా మంచి విషయం. ఎందుకంటే వాక్యంలో కూడా ఉంది, నా ప్రియుడిని నేను వెతుక్కుంటూ వెళ్తుంటే మన కాపర్లు చెప్తారు, ఈ అడుగు జాడల్ని అనుసరించి వెళ్ళండి మీరు, అప్పుడు నీ ప్రియుడిని నువ్వు కనుక్కుంటావు అని చెప్తారు. మనకంటే ముందు వెళ్ళిన వారి అడుగు జాడల్లో మనం వెళ్ళినప్పుడు ఆబ్వియస్గా నా జీవితంలో ముఖ్యంగా ముగ్గురు దైవజనులు అంటే నా విశ్వాస ప్రయాణంలో 2 పార్ట్స్ కింద విడగొట్టుకోవచ్చు. పరిచర్లోకి రాకముందు ఎవరంటే మొట్టమొదటిగా ఫస్ట్ ప్లేస్ ఎవరు వస్తారంటే, అంటే నేను విశ్వాసంలో మొదటగా 2006, 7, 8 ఆ టైంలో నేను పాల్ యాంగ్చో గారి బుక్స్ చదివేవాడిని అండి. విశ్వాసంలో ముందడుగు, 4వ కోణము, అలాగే ప్రార్థన ఉద్యోగం నాకు తాళపు చెవి. ఈ బుక్స్ 4వ కోణము అనే బుక్ అయితే చెప్పాలంటే అది విశ్వాసంలో డీప్గా ఏమనాలి స్థిరపడటానికి ఉపయోగపడింది. అలా ఆయన బుక్స్ చదివేవాడిని. రెండవదిగా శ్యామ్ జాపత్రి గారని ఆయన ఒక దైవజనులు ఉన్నారు. ఆయన బుక్స్ చాలా బుక్స్ రాశారు. అందులో ముఖ్యంగా శోధనలో జయమని 4 బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ అయితే నాకు వ్యక్తిగతంగా విశ్వాసంలో బాగా ఒక క్రైస్తవ జీవితంలో వచ్చే సమస్యలన్నింటినీ అనాలిసిస్ చేస్తారు. 4 బుక్లో 4 స్టేజ్ల కింద ఉంటాయన్నమాట. ఆయన బుక్స్ కూడా చాలా బాగుంటాయి. ఉపవాసం గురించి ఒక బుక్, 21 రోజుల ఉపవాసం గురించి ఆయన ఒక బుక్ రాస్తారు. ఇంకా అలా చాలా వారిద్దరూ కూడా నా ఇనిషియల్ స్టేజ్లో చాలా బలపడ్డాను. అలాగే పాల్ యాంగ్చో గారు గొప్ప దైవజనులు, ఈ మధ్య కాలంలోనే ప్రభు సన్నిధికి చేరున్నారు. నా జీవితంలో వ్యక్తిగత జీవితం అయితే పాల్ యాంగ్చో గారు నన్ను చాలా ప్రభావితం చేశారనమాట. తర్వాత దేవుని సేవలోకి వచ్చిన తర్వాత నేను చెన్నై వెళ్ళటం, బెరాకా
ప్రొఫెటిక్ మినిస్ట్రీస్ అని ఎజికే ఫ్రాన్సిస్ గారు. ఆయన దగ్గర కొంతకాలం ఉండి ట్రైనింగ్ అవటము, ఆత్మానుసారమైన విషయాల గురించి వారు మంచి అంటే దేవుని పిలుపులో ఫోకస్గా ఎలాగా దేవుని పరిచయం చేయాలనే విషయాలు ఆయన చెప్పినప్పుడు పరిచర్లోకి వచ్చిన తర్వాత మన ఎజికే ఫ్రాన్సిస్ గారు, ఈ ముగ్గురు కూడా చెప్పాలంటే చాలా ఇంపాక్ట్ చూపించారు నా మీద. నేను ట్రై చేస్తూ ఉంటాను వారిలో ఎవరిని అనుసరించకూడదు, ఎందుకంటే అంత ఇంపాక్ట్ చూపించి వాళ్ళకిలా అయిపోతాం సాధారణంగా, అంత ప్రభావం చూపించారన్నమాట నా మీద. అయితే ఇంకా చాలామంది దేవజనులు ఉన్నారు. ఈ మధ్య కాలంలో అయితే వ్యక్తిగతంగా శామ్యుల్ పట్ట గారు, అంటే విశ్వాస సంబంధమైన బోధలు మంచి మీరు చెప్పినట్టుగా జైపాల్ గారు, చాలా మంచి గొప్ప దైవజనులు. ప్రతిరోజు ప్రతి వాక్యం కూడా వారు అంటే ఎందుకంటే వారు అనుభవం నుంచి వచ్చారు కాబట్టి చాలా ఇంపాక్ట్ చేస్తారు. సో చాలా సంతోషం అండి. దేవుని కృపను బట్టి అలా గొప్ప దైవజనుల్ని అనుసరించి క్రీస్తు మార్గంలో మనం మంచి పరిచయం చేయాలని నేను కోరుకుంటున్నాను. చాలా సంతోషం అండి. ఎస్ఏ ఎగ్జామ్ పడితే ఖచ్చితంగా నేను ఎస్ఏ అవుతాను అన్నమాట. నాకు మా సిస్టర్ హ్యాండ్ బ్యాగ్లో తీసి నా చేతిలో ఫోన్ పెట్టాను. అది ఏంటంటే వ్యక్తి కనిపిస్తున్నారు, వచ్చారని కనిపిస్తున్నారు, కానీ ఆ వ్యక్తి ఫేస్ ఏం కనిపించట్లేదు. ఇక్కడ సెంటర్లో ఒక మనిషిగా ఒక పర్సన్ ఉన్నారు, ఆయన నా దగ్గరికి వస్తున్నారని నాకు తెలుస్తుంది. మొత్తం అంటే లైటింగ్ అనమాట,